హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సువర్ణ సుందరి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను కుకింగ్ బ్లాగ్ చేస్తున్నాను. కుకింగ్లో ఈరోజు వచ్చేసరికి నేను రాగి జావ చేస్తున్నాను. ఈ రాగి జావ అనేది చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. ముందుగా నేను ఈ రాగి జావకి ఒక గిన్నె తీసుకున్నాను. కొద్దిగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది పోసాను. ఈ వాటర్ బాగా మరగాలన్నమాట. ఈ రాగి జావ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో కాల్షియం అండ్ ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. మీ పిల్లలకి డైలీ ఇవ్వచ్చు ఈ రాగి జావని. దీనిలో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాం. ఆ వాటర్ మరిగేలోపు మనం ఇంకో బౌల్ తీసుకొని ఒక గరిటెడు రాగి పిండి తీసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ రాగి జావలో మనం కొద్దిగా వాటర్ పోసుకుని పల్చగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఎందుకు చేయాలంటే రాగి జావ అనేది బబుల్స్ లేకుండా ఉంటుంది. మనం రాగి పిండి డైరెక్ట్గా వాటర్లో పోసేస్తే అది మనకి ఉండలుగా పిండిగా కనిపిస్తుంది. అందుకే ఫస్టే మనం ఇలా ఒక బౌల్లో ఈ రాగి పిండిని తీసుకుని ఇలా బబుల్స్ లేకుండా నీళ్ళలో కలపాలి. ఇప్పుడు నీళ్ళు అనేవి మరిగాయి కదా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీనిలో పోసేద్దాం. ఇప్పుడు మనం బబుల్స్ లేకుండా గరిటె పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. బబుల్స్ అనేవి అసలు రాకూడదు. ఈ రాగి జావలో ఎన్నో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మన పెద్దవాళ్ళు కూడా ఈ రాగి జావని చాలా రెగ్యులర్గా తీసుకునే వాళ్ళంట. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఈ రాగి జావ అనేది పిల్లలకి చాలా అంటే చాలా మంచిది. మీరు బ్రేక్ఫాస్ట్లో డైలీ దీన్ని ఇవ్వచ్చు. రెగ్యులర్గా దీన్ని పిల్లలకి ఇస్తే మన పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు. మన లేడీస్కి ఎన్నో ప్రాబ్లమ్స్ కదా ఫ్రెండ్స్, వాటిలన్నిటికీ సరైన సొల్యూషన్ రాగి జావ. ఈ రాగి జావ అనేది మనం కూడా డైలీ తీసుకుంటే మనకు హెమోగ్లోబిన్ లెవెల్ అనేది, కాల్షియం కంటెంట్ ఈ రెండు గ్రోత్ అవుతాయి అన్నమాట. ఈ రాగి జావ అనేది ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. పిల్లలకు కూడా మనం డైలీ అలవాటు చేయాలి ఫ్రెండ్స్. ఇది బాడీకి చలవ కూడా చేస్తుంది. ఇప్పుడు ఈ రాగి జావ అనేది దగ్గర పడింది ఫ్రెండ్స్. ఇంకొద్దిగా మరిగించి దింపేద్దాము. ఈ రాగి జావ అనేది మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రాగి జావ అనేది మనం బెల్లంతో తీసుకోవచ్చు, లేదంటే మనం పెరుగుని తీసుకుని మజ్జిగలో చేసుకుని కూడా తాగవచ్చు. ఈ రాగి జావ అనేది చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. సో ఇప్పుడు రాగి జావ అనేది చిక్కబడుతుంది ఫ్రెండ్స్. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం కొద్దిగా చల్లారనిద్దాము. ఇది కొద్దిగా చల్లారాక దీనిలో మనం మజ్జిగ కానీ బెల్లంతో కానీ తీసుకొనవచ్చు. ఇప్పుడు మనం దీన్ని బాగా చల్లారబెట్టేద్దాం. ఇప్పుడు కొద్దిగా పెరుగు తీసుకుని దాన్ని బాగా చిలికి కొద్దిగా మజ్జిగ చేసుకుందాము. పెరుగులో కూడా చాలా కాల్షియం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనం పిల్లలకి రెగ్యులర్గా ఇవ్వచ్చు. పిల్లలకి ప్రతిదీ చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయాలి ఫ్రెండ్స్. పెద్దయ్యాక వాళ్ళు అన్ని ఫుడ్ ఐటమ్స్ తింటారు. సో ఇప్పుడు ఈ రాగి జావలో నేను చేసుకున్న మజ్జిగ అనేది వేస్తున్నాను అన్నమాట. సో ఎంతో టేస్టీ రెడీగా ఉండే ఈ రాగి జావ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. సో ఎంతో హెల్తీ అండ్ సింపుల్ రెసిపీ రాగి జావ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం మజ్జిగ చేసుకుని తీసుకొనవచ్చు, లేదంటే బెల్లంతో తీసుకొనవచ్చు. ఇప్పుడు ఈ రాగి జావ అనేది మా పిల్లలిద్దరికీ ఇస్తాను ఫ్రెండ్స్. ఇది మన పిల్లలకి మనం రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. దీనివల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. దీనిలో ఐరన్, కాల్షియం, మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఇది బాడీకి చలవ చేస్తుంది. సో మీరు ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీ పిల్లలకి అలవాటు చేయండి. స్టార్టింగ్ వాళ్ళు కొద్దిగా తీసుకొని మళ్ళీ మీరు కంటిన్యూగా అలవాటు చేయండి ఫ్రెండ్స్. దీనివల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు నా వీడియోస్ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.